బ్రేకింగ్ న్యూస్. నాటుకోళ్ల పెంపకం ఓ వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. తన ఇంట్లోకి కోళ్లు తరచుగా వస్తున్నాయంటూ వాటి యజమాని కాళ్లు నరికాడు పక్కింటి వ్యక్తి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. సూదనపల్లికి చెందిన సోమయ్య నాటుకోళ్లు పెంచుతున్నాడు. అతడి పక్కింటిలో ఉండే లింగయ్య ఇంటికి తరచూ వెళ్తుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో సోమయ్యపై గొడ్డలతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక్క కాలు పూర్తిగా తెగిపోగా మరో కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుడు మహబూబాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేనేమనలే సోజపోయినా ఎందుకని అనుకున్నా. మళ్ళీ ఒక కోడి పిల్లలు చేసింది. అయితే మొన్న ఆదివారం నాడు కోళ్ళ పట్టుకున్నా. నిన్న పోయి అమ్ముకొచ్చుకున్నా. 1400 అనుకున్నాయి. వచ్చే మళ్ళీ నా ఇంటికి వచ్చి నన్ను మన కొన్ని తరుము కూడా కొడతాను. ఏంది నా ఇంటికి వచ్చి నన్ను నా కొల కొడతాను అంటే నా ఇల్లంతా తవ్వుతానే అన్నాడు. ఇల్లు అయితే నా జోగు చోటు ఆడుకుంటాను. నువ్వు నాకు ఏమన్నా ఇచ్చినావా? నా ఇల్లుకి ఏమన్నా కిరాయి ఇచ్చినావా అన్నాడు. అనగానే ఇంకా అవసరం నీకు చోటు ఉందని అన్నాడు. నేను వచ్చి కళ్ళు బొట్టులు తాగుతాను. మంచాల కూర్చొని కళ్ళు తాగుతాను. అలాగే చూసిండు, పోయిండు, గొడవలు తీసుకుంటూ ఒకటి దెబ్బ పెట్టాడు కథంగా. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. కోళ్ల పెంపకం అనేది మంచి ప్రాణాల మీకు తెచ్చింది. మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం సూదనపల్లి గ్రామంలో సోమయ్య అనే 2 కాలం కూడా ఇంటి పక్క అతను తీవ్రంగా గొడ్డలతో నరికిన సంఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మొత్తానికి రోజు రోజుకు జిల్లాలో ఉన్నటువంటి మానవత్వం అనేది మనుషుల్లో ఉన్న మానవత్వం మంట కలిపిపోతుంది. కేవలం కోళ్ళు అనేది సర్వసాధారణంగా గ్రామాల్లో ఇంటి పక్కతో పాటు పెరట్లో మొత్తం కూడా గ్రామం మొత్తం కూడా తిరుగుతాయి. కానీ దీంతో ఓ వ్యక్తి ఆగ్రహంతో గొడ్డలి తీసుకొచ్చి కర్కత్వంగా దానిపై దాడి కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సూదనపల్లి గ్రామంలో ఉన్నాము. ఎవరైతే గాయపడ్డారో, కాళ్ళు విరిగాయో అతని ఇంటి వద్ద మనం ఉన్నాం. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం చూసుకోవచ్చు. మనం సూదనపల్లి గ్రామానికి సంబంధించిన సోమయ్య ఇంటి వద్ద ఉన్నాము. సోమయ్య ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. అయితే సోమవారం ఈ సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు అయితేనేమి, ఇంకా దీనికి సంబంధించిన కొరివి సీరోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు ఇవన్నీ మనం పరిశీలించి చూసినట్లయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఇతను ఎవరైతే సోమయ్య ఉన్నాడో నాటుకోళ్లను పెంచుకుంటాడు. ఈ పెంచుకున్న నేపథ్యంలో పక్కన ఉన్న లింగాన్ని ఇంటికి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో పక్కన ఉన్న లింగాన్ని ఆగ్రహంతో తన గొడ్డలతో కర్కత్వంగా నరికి పారేశారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విజువల్ చూసుకోవచ్చు. ఇదే గొడ్డలు ఉపయోగించి కూడా సోమయ్యపై దాడి చేసినట్లు కూడా దీన్ని చూపెట్టడం జరిగింది. మనం ఇక్కడైతే ప్రస్తుతం సోమయ్య ఇంటి వద్ద మనం విజువల్ చూసుకోవచ్చు. దీనికి మొత్తం కూడా సోమయ్యకి సంబంధించిన రక్తం మరకలు కూడా మనం కనబడుతుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా భారీ సంఖ్యలో చేరుకొని సోమయ్యని పరామర్శించడం కూడా చేశారు. ఇది గ్రామంలో కూడా చాలా విషాదకరమైన విషయం. మొత్తానికి సర్వసాధారణంగా కోళ్ళు అన్నప్పుడు ఇంటి పక్కతో పాటు పెరట్లో మొత్తం కూడా తిరగడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మా గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పుకుంటారు. ఇది మన సోమయ్య ఇల్లు. ఇక్కడ ఏదైతే సోమవారం కొరివికి సంబంధించి అంగట్లో తనకు సంబంధించిన నాటుకోళ్ళను కూడా అమ్ముకొని ఇంటికి వచ్చి క్రమంలో తన పిల్లల కోడి అది ఇంటి పక్కన ఇదే పక్కలో వాళ్ళ ఇంటి ప్రాంగణంలో కోడి వెళ్ళిందని ఉద్దేశంతో కూడా గుడ్డను ఉపయోగించి 2 కాలం కూడా నరిక వేయడం అని కూడా జరిగిందని కూడా మనం ప్రస్తుతం సోమయ్యతో కూడా మాట్లాడాం. సోమయ్య కూడా అదే చెప్తున్నాడు. కోళ్ళు వెళ్తున్నాయని కూడా మమ్మల్ని మొత్తం కిరాతకంగా కూడా గుడ్డల్ని ఉపయోగించి నరికారని కూడా చెప్తున్నాడు. దీనికి సంబంధించి బంధువులు కూడా ఎవరైతే సోమయ్యకి సంబంధించిన భార్య కూడా సీరోల్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తానికి కోళ్ళ పెంపకం అనేది కూడా మనిషి ప్రాణాల మీకు తెచ్చింది. సాధారణంగా గ్రామాల్లో కానీ ఇంకా ఇతర నాటుకోళ్ళ పెంపకం అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు కోళ్ళు అనేవి మేత కోసం కానీ ఇతర పక్కింటికి వెళ్ళడం, ఇతర గ్రామాల్లో అందరి ఇళ్ళలో కూడా వెళ్ళడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా కోళ్ళు ఇట్లా రావడం మా ఇంట్లో డిస్టర్బ్ అవుతుందని కూడా ఆగ్రహంతో లింగన్న సోమయ్యపై కూడా దాడి చేశారని చెప్తుంది. దీనికి సంబంధించి మనకు గ్రామస్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని అసలు ఏం జరిగింది, ఎట్లా ఎందుకు కేవలం కోళ్ళు వెళ్తున్నాయనే ఆగ్రహంతో దాడి జరిగిందా లేకుంటే ఇంకేమన్నా పాత కక్ష లాంటివి ఉన్నాయని కూడా తెలుసుకుందాం. మనం నిన్న సోమయ్యను ఏదైతే జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాం, మనం సోమయ్యతో కూడా మాట్లాడించి ప్రస్తుతం గ్రామంలో ఉన్న గ్రామానికి సంబంధించి ఈ పిల్లల కూడా మనకు ఈ సోమయ్య ప్రాణాలు మీకు తెచ్చింది. అయితే ఈ పిల్లల కోడి మొత్తం కూడా ఇంటి ప్రాంగణంలో తవ్వుతుందని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గ్రామానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది, పంచాయతీ ఎందుకు వచ్చింది, ఈ పంచాయతీ మరి సోమయ్య కాళ్ళు పోయేదానికి వచ్చింది, ప్రాణం పోయేదానికి కూడా వచ్చింది, అసలు ఏం జరిగింది సార్? ఈ కోళ్ళు పక్కమట్టి అల్లకి పోవటం వల్ల తోమటం వల్ల ఇట్లా ఎందుకు తోముతానే అనటం వల్ల కోళ్ళు రాకుంటుంటాయా, కోళ్ళ ఊరాయి ఉన్నాక అనటం జరిగింది.
సోమవారం 5 గంటల నుండి ఇద్దరు అనుకోవటం జరిగింది. ఒకసారి వచ్చి కొట్టడం జరిగింది. కొడితే కుటుంబ సభ్యులే ఉడదీసి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత ఆ కుటుంబ సభ్యులు తెలియకుండానే గొడ్డలు తీసుకొని వచ్చి అటువంటి గోడను నరికి కాళ్ళను నరకటం జరిగింది సార్. అంటే కేవలం వీళ్ళకి ఇంతకుముందు ఈ సోమయ్యకు లింగానికి ఏమైనా పంచాయతీ ఉన్నాయి లేకుంటే కేవలం కోళ్ళ కోసమైనా ఇంత కాళ్ళు పోయేదానికి వచ్చింది? ఇంతకుముందు అటువంటిది ఏం లేదు సార్. ఈ కోళ్ళ కోసం వచ్చిందండి. ఈ కోళ్ళ కోసం వచ్చింది. ఇంతకుముందు అనేది ఏం లేదండి. కోళ్ళ కొరకే నెల రోజుల కాంచి ఇట్లనే ఈ కోళ్ళు తోమటం, రాళ్ళతో కొట్టడం, ఇక ఇటువంటి అదే సోమవారం ఈ కోళ్ళు కూడా అమ్ముకొచ్చిండు సార్. ఇట్లా గొడవ అవుతుందని కోళ్ళు అమ్ముకొచ్చిండు. ఇంకా 1 2 ఉన్నది. ఆ రెండింటి కొరకు కూడా గొడవలు జరుగుతా అంటే ఇటువంటిది జరిగింది సార్. మీరు చెప్పండి, కేవలం కోళ్ళ అసలు ఏం జరిగిందే మీ ఊళ్ళో? అసలు ఏం జరిగింది? ఈ సోమయ్య కాళ్ళు ఎందుకు పోయినాయి? అసలు ఈ కోళ్ళ పంచాయతీ అని మరి వీళ్ళిద్దరి మధ్య ఇంకేమన్నా గతంలో ఎట్లు పంచాయతీ? మంగళవారం ఆదివారం రోజు గొడవైంది సార్. అది ఆదివారం మంగళవారం కోళ్ళని మూడు కోళ్ళని కడతోటి బాధిండు, ఇరిగిపోయినాయి. శనివారం రోజు కొట్టిండు. అది ఎమ్మటే సోమవారం రోజు ఉన్న 2 కోళ్ళని తీసుకుపోయి అంగట్లో అమ్ముకొచ్చుకున్నాడు. ఇక ఈ కోళ్ళున్న ఇంటి పక్క ఇల్లు ఉంచుతారు అని చెప్పి అమ్ముకొచ్చుకున్నాడు. అమ్ముకొచ్చుకొని సోమవారం రోజు సాయంత్రం ఏమైందంటే ఇక్కడ కూర్చొని పాప ముసలోడు కళ్ళు తాగుతా అంటే ఆ గద్దె మీద కూర్చొని కళ్ళు తాగి ఇట్లా కోళ్ళని అంత ఆగమని చెప్తారా అని చెప్పి ఏదో మా నాగన్ అనేది ఉండే అదే చెప్తా అంటే ఇక వచ్చి ఇక మళ్ళీ కోల్పోయినా అని చెప్పి మరి నన్నే తిడతాను కదా అని చెప్పి అంత కోపం మీద వచ్చి గొడవ తీసుకొని వాడ కూర్చున్న ముసలోని గొడవతో నరకడం జరిగింది. మీరు చెప్పండి, ఇక్కడ ఇంతకుముందు కోళ్ళ కాలు కూడా నరికేశారని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అది మేమైతే చూసింది కాదు, కానీ కాకపోతే చుట్టుపక్కల వ్యక్తులు అయితే అదే విధంగా చెప్తారు. కోళ్ళను నరికాడు, ఫస్ట్ ఒక కాలు నరికాడు, తర్వాత వాళ్ళు ఏదో గొడవ వచ్చి నా కోళ్ళని ఎందుకు కొట్టావు అని చెప్పి ముసలోడు అనడం వల్ల తన ఇంట్లో కూర్చున్న వ్యక్తిని వచ్చేసి గొడ్డలతో నరికి 2 కాళ్ళు నరికిపోయాడు అని చెప్పి చుట్టుపక్కల వ్యక్తులు చెప్తున్నారు. మాది కొంచెం దూరంగా ఉంటుంది ఇల్లు, కానీ నిన్న వచ్చి నేను ప్రత్యేకంగా ఇక్కడ మా కులం వ్యక్తి కాబట్టి తెలుసుకోవడం జరిగింది. తెలిగితే ఈ విధంగా చెప్పారు. మొత్తానికి ఇప్పుడు సోమయ్య పక్షాన మీరు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారంటున్నారు. మరి కేసు నమోదైంది, ఎట్లా ఉంది? అయింది. నిన్న పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. నైట్ వచ్చేసి అతను తీసుకెళ్ళి మళ్ళీ నైట్ తీసుకొచ్చి వదిలిపెట్టారు. నిన్న పోలీసు వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ మామూలు చెక్ చేసుకొని వెళ్ళిపోయారు. వచ్చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, అసలు ఏంది ఎలా జరిగింది అనేది వాళ్ళు కూడా తీసేసుకున్నారు. మొత్తానికి సూదనపల్లి గ్రామం సంబంధించిన సోమయ్య అనే వ్యక్తి నిత్యం నాటుకోళ్ళం పెంపకం చేస్తూ ఉంటాడు. ఈ పెంపకం వల్ల ఇంటి పక్కన ఉన్నటువంటి లింగన్న కూడా తరచు వివాదాలు వస్తున్న నేపథ్యంలో తనకు ఉన్నటువంటి కోళ్ళను కూడా కొరివి సంతలు కూడా అమ్ముకున్నట్టు జరిగింది. ఇంకా ఉన్న 2 కోళ్ళను కూడా నిన్న ఏదైతే సోమవారం సాయంత్రం ఆ ఇంటి పక్కన ఉన్న లింగన్న ఇంటికి వెళ్ళి మొత్తం కూడా తవ్వుతున్నాయనే ఉద్దేశంతో లింగన్న దాడి చేసిన సంఘటన కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తానికి సోమయ్య పరిస్థితి విషయంగా ఉంది. గ్రామస్తులు మాత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము, త్వరలో కూడా కేసు నమోదు చేశారు. నిన్న కస్టడీ కూడా తీసుకున్నామని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తానికి కోళ్ళ పెంపకం అనేది సోమయ్య చావు మీదకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి సూదనపల్లి గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అనుకున్నాయి. ఇదే ఇక్కడి పరిస్థితి. వీడియో చేసి వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, సూదనపల్లి నుండి.